హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై బాస్ అనే సిరీస్లో ఎపిసోడ్ 5 అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ డ్రామా స్టార్టింగ్లోనే మన ఊజిన్ అయితే మొత్తం రాత్రి ఏం జరిగిందో చెప్తాడనమాట. ఏమని అంటే, నేను ఇలా నా లవర్తో డేటింగ్కి వెళ్ళానా, రాత్రి నేను మార్నింగ్ లేవగానే నా పక్కనే క్యాష్ ఉంది, ఆ క్యాష్ పెట్టేసి తను వెళ్ళిపోయింది, అసలు ఏంటంటావు అనగానే అప్పుడు హీరోకి నవ్వు వచ్చి, ఏంటి రాత్రి డేటింగ్కి వెళ్ళి అండ్ అలాగే తనతో పడుకొని అది నీ లవర్ అయ్యిండి తను మార్నింగ్ నీకు మనీ పెట్టి వెళ్ళిపోయిందా, ఇది చాలా ఫన్నీగా ఉంది తెలుసా అని చెప్పేసి అంటుండే అప్పుడు ఊజిన్ అంటాడు, రీ గట్టిగా అరవకరా, బయట ఉన్న వాళ్ళకి కూడా వినిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఊజిన్ అయితే అంటాడనమాట. ఇంకా అన్న తర్వాత ఏమంటాడంటే, సరే కానీ నా విషయం పక్కన పెడితే నువ్వు ఈ మధ్యన చాలా బాగా పడుకుంటున్నావు చేస్తున్నావు కదా, దానికి రీజన్ ఏంటి, అసలు తన వెనకాల ఏ పర్సన్ ఉన్నాడు, నువ్వు ఏ పర్సన్ కలిసావు అనగానే టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి నాకు నీ వీచాట్ మూమెంట్స్లో పెడతాను నాకు నీది అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఆపుతానికి అలా చేస్తుంటాడు. ఇదంతా అయితే హీరోయిన్ అండ్ అలాగే స్టాఫ్ మెంబర్స్ అయితే చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా మనం కట్ చేస్తే నైట్ చూపిస్తారు. ఇంకా హీరోయిన్ అయితే ఏమనుకుంటుందంటే, నేను ఎలాగైనా కపుల్ కేసులో ఎలాగైనా ఎంటర్ అవ్వాలి అంటే నేను ఇంకా బాస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు కూడా తెలుస్తాయి కదా, దానివల్ల నాకు కూడా ఒక ఛాన్స్ అనేది ఇస్తారని చెప్పేసి అనుకుంటుంది. ఇంక ఇక్కడ హీరో అయితే బాత్రూంలోనే కూర్చుంటూ ఉంటాడు. ఎందుకంటే హీరోకి కొంతమంది చెప్పుంటారు అనమాట, బాత్రూంలో ఎక్కువ కూర్చుంటే నిద్ర వస్తుంది అని చెప్పేసి. బట్ మన హీరోయిన్ ఏమనుకుంటుందంటే, హీరోకి ఏదో ప్రాబ్లం ఉంది, అది కూడా కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి అనుకుని ఇంకా హీరోకి అయితే అలా చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్తాడు. వాష్రూమ్లోకి వెళ్ళి ఇదంతా ఎవరు చేశారు అని చెప్పేసి ఇంకా హీరో అడిగితే అప్పుడు హీరోయిన్ నేనే చేశాను అనగానే ఇంకా హీరోకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ అంటుంది, నాకు మీ ప్రాబ్లం అర్థమైంది, అందుకే ఇంకొని మీకు టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చాను అనగానే ఇంకా ఆ టాబ్లెట్స్ని అయితే ఇసురు కొట్టేస్తాడు. అసలు నీకు అర్థమవుతుందా నేను అసలు ఎందుకు వెళ్తున్నానని, నీకేమైనా తెలుసా ఏంటి, ఏదో పెద్ద తెలిసినట్టు చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా హీరో అయితే చాలా అంటే చాలా కోప్పడతాడు హీరోయిన్ మీద. ఇంకా హీరో ఏమో జాగింగ్ అయితే రెడీ అవుతాడు. ఇంకా జాగింగ్ అయితే వెళ్తాడనమాట నైట్ పూట. ఇంకా హీరోయిన్ కూడా దీన్ని ఎలాగైనా ఫాలో చేయాలని చెప్పేసి ఇంకా హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ హీరో వెనకాలే వెళ్తుంది. చాలా అంటే చాలా వెళ్తుందనమాట. ఇంక హీరో పరిగెడుతుంది చూసి ఇంక హీరోయిన్ పరిగెత్తలేక ఇంకా అక్కడే కూర్చుని పోతుంది. ఇంకా హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడు. హీరో వచ్చి ఏమంటాడంటే, అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అసలు నువ్వు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు అనగానే అప్పుడు హీరోయిన్ ఉంటుంది, నిజం నేను నీకన్నా ముందే వచ్చాను అనగానే అప్పుడు హీరో అంటాడు, అసలు నిజం చెప్పు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చూస్తున్నావు అండ్ అలాగే నా సీక్రెట్స్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాను అనగానే అప్పుడు హీరోయిన్ అయితే ఓపెన్ అయిపోతుంది. అదేంటంటే, నన్ను కేసులో మీరు ఇన్వాల్వ్ అయితే అవనవ్వట్లేదు కదా, దాని గురించి మీ సీక్రెట్స్ ఎంతో తెలుసుకుందాము, నన్ను కేసులో ఇన్వాల్వ్ చేస్తారు అనుకున్నాను అనగానే ఇంకా హీరో ఏమనుకుంటాడంటే, దీని గోల్ ఇదా, సరే ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తే ఇదైనా నన్ను టార్చర్ చేయకుండా ఉంటుందని చెప్పేసి అని రేపొద్దున ఒక కేసు ఉంది, నువ్వు మాత్రం రావాలి అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. సరే అని చెప్పి ఇంక హీరోయిన్ కూడా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. అండ్ అలాగే ఇక్కడ మార్నింగ్ కట్ చేస్తే ఒక కేసుకి అయితే ఉన్నాం కదా, ఆ కేసు ఎవరితో కాదు, మన హీరోయిన్కి ఇష్టమైన ఫేవరెట్ అయిన యాక్టర్ అనమాట, తన మెంగ్ అనమాట. ఇంకా హీరోయిన్ మెంగ్ని చూడంగానే ఎట్ ఏ టైం షాక్ అవుతుంది అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. ఇంకా హీరో అంటాడు, సరే కానీ మీరు చెప్పారు కదా, అదేంటంటే మీ హస్బెండ్ మీకు కొన్ని ఆస్తులు దాచేశారని చెప్పి అవి అయితే రావు, ఎందుకంటే మీరు కొన్ని రోజుల ముందు యుఎస్ఏలో పెళ్లి చేసుకున్నారు. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత చైనాలో సర్టిఫికేట్ వచ్చింది, మీకు మ్యారేజ్ సర్టిఫికేట్. మీ ఎక్స్బెన్ అంటే మీరు వేరే వాడిని పెళ్లి చేసుకోక ముందు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు కాబట్టి ఆ కంపెనీ మీకైతే రాదు, మేమేం చేయలేము అనగానే ఇంకా ఈమెన్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఏమంటుందంటే, ఆ కంపెనీ నా వల్లే అయ్యింది, నా వల్లే సక్సెస్ అయ్యింది అనగానే మీరు ఏం చెప్పినా సరే ఆ కంపెనీ అయితే మీకు రాదు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అలా చెప్పేసి హీరోయిన్ ఏమో మెంతో చెప్తుందనమాట, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ అని చెప్పేసి చెప్తుంది. అదే మనకు కూడా ఏదో ఒక రోజు బీటీఎస్ కనిపించి వాళ్ళతో మనం ఇలా మాట్లాడితే ఎంత బాగుంటుందో కదా, అది మన కల్లో లేనిది. సర్లే డ్రామాలోకి వచ్చేయండి. ఇంకా మన హీరోయిన్ ఏమో అట్లా డిజైన్ చేస్తూ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేస్తుంది అనమాట లైటింగ్స్ వేసి. ఇక తనైతే ల్యాప్టాప్ తీస్తుంది. ఇంకా అలా కొన్ని ఆళ్ళకి ఆ కేసుకి సంబంధించి ఏమైనా చేద్దామని చెప్పేసి అనుకున్నా సరే తనకి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు. ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా స్వీట్‌గా మాట్లాడి హీరోని అడుగుతూ ఉంటుంది కొన్ని. హీరో అంటాడు, నువ్వు నాతో ఎంత స్వీట్‌గా మాట్లాడినా
నేను నీకు చెప్పనని చెప్పేసి ఇంక రూమ్‌లోకైతే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరోయిన్ కుక్ చేస్తూ ఒక సాంగ్ అయితే పాడుతుంది కదా! అదే సాంగ్ అయితే పాడుతుంది. ఇంకా హీరోకేమో ఆవలింతలొస్తాయి. ఇంకా అప్పుడు రిలీజ్ అయితాడు. నేను ఎప్పుడు పడుకున్నా సరే హీరోయిన్ ఇలా పాట పాడుతుంటే నేను పడుకుంటున్నాను కదా! అని చెప్పేసి ఇంక హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. సరే గాని నువ్వు ఇలా వంట చేస్తూ ఈ సాంగ్ పాడుతున్నావు కదా! ఒక్కసారి నాతో పాడవా? అని చెప్పేసి అనంగానే ఇంక హీరోయిన్ పాడంగానే ఇంక హీరోకైతే కొంచెం ఆవలింతలైతే వస్తూ ఉంటాయి. ఇంక హీరో ఏమంటాడంటే, "సరే నేను ఒక 2 అవర్స్ తర్వాత నువ్వు ఇదే సాంగ్ పాడు ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ ఆగవా?" 2 అవర్స్ కాదు హాఫ్ అన్ అవర్ ఓకేనా? హాఫ్ అన్ అవర్ ఆగవా ప్లీజ్ అని చెప్పేసి ఇంక హీరో ఏమో అనేసి కొంచెం ఆ వర్క్‌నైతే కంప్లీట్ చేసేసుకొని, ఇంకా హీరో ఏమో కంప్లీట్ చేసేసుకొని వచ్చేసిన తర్వాత ఇంక హీరోయిన్‌తో అంటాడు. "నువ్వు ఇప్పుడు ఈ సాంగ్ పాడగలవా నాకు?" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అనంగానే, ఇంకా హీరోయిన్ ఏమో ఏంటి ఈడు ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఇంకా కుకింగ్ చేస్తూ ఆ సాంగ్ పాడుతుంది. ఇంకా హీరో ఏమో పడుకొని పోతాడనమాట. పడుకొని పోయి 5కి లెగుస్తాడు. లెగిసి ఎందుకంటే తనకు ఆకలేస్తుంది కాబట్టి. ఇంకా ఫ్రిడ్జ్‌లో కొన్ని ఐటెమ్స్ అయితే ఉంటాయి. అప్పుడు హీరోయిన్ అంటుంది, "తినాలి అనుకుంటే నేను నీకు డబ్బులు కట్టాలి కదా! దాంట్లో కొన్ని ఆహ్, ఆఫ్ అయితే చేయాలని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా హీరో ఏమో హీరోయిన్ అడిగింది కదా! ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్దాం అని చెప్పేసి ఇంక హీరోయిన్ దగ్గరికెళ్ళి హీరోయిన్ పిలవంగానే, "ఏం బాస్ మీరు ఈ టైంలో" అని చెప్పేసి అనంగానే ఇంక హీరో అంటాడు, "సరే గాని నువ్వు ఏదో నన్ను అడుగుదాం అని చెప్పేసి అన్నావు కదా! నేను ఇప్పుడు చెప్తాను. నీకేం కావాలో చెప్పు" అనంగానే, "ఇదే ఛాన్స్" అని చెప్పి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. ఇప్పుడు యాక్ట్రెస్ మెన్ ఉంది కదా! ఆవిడ కేస్ ప్రకారం వాళ్ళ ఆయనకి ఎన్ని ఆస్తులున్నాయో ఎలా మొదలుపెట్టాలో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి హీరోయిన్ అనంగానే తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం హీరోయిన్‌కైతే చెప్తుంటాడు. అన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకుంటుంది మన హీరోయిన్. ఇంకా ఊజిన్ అయితే అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి జీ దగ్గరికి వెళ్తాడు. అండ్ అలాగే జీకి కుక్కలంటే ఇష్టం అని చెప్పి కుక్కలను కూడా తీసుకెళ్తాడనమాట. కుక్కని అయితే గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇంకా హీరో అయితే ఫోన్ చేస్తాడు. "రే నీకు అర్జెంట్ మ్యాటర్ ఒకటి చెప్పాలిరా త్వరగా రారా ఆఫీస్‌కి" అని చెప్పేసి ఇంక హీరో అనంగానే ఇంకా అర్జెంట్ అని చెప్పి ఊజిన్ కూడా ఇంకా వెళ్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా జీకి కూడా ఎవరో ఒక అమ్మాయి వచ్చేసరికి సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా ఊజిన్ అయితే వస్తాడు. "ఏంట్రా పిలిచావు" అనంగానే, "రే నాకు రాత్రి నిద్ర పట్టిందిరా" అని చెప్పేసి హీరో అనంగానే, "ఇది చెప్తాను ఎక్కడ పిలిచావు నువ్వు నన్ను" అని చెప్పేసి ఊజిన్ అంటాడు. ఇంకా హీరోయిన్ అక్కడికొచ్చేసరికి ఊజిన్‌ని బయటకు వెళ్ళమంటాడు. హీరోయిన్ అయితే కేస్ గురించి అయితే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇదంతా అయితే బయట కూర్చున్న ఊజిన్ అయితే విని కొంచెం నవ్వుతూ ఉంటాడనమాట. ఇంక హీరోయిన్ అంటుంది, "నేను ఇంప్రూవ్ అయ్యాను కదా బాస్" అంటే, లిటిల్‌గా నువ్వు ఇంప్రూవ్ అయ్యావు" అని చెప్పేసి అనంగానే, ఇంక ఊజిన్ అయితే ఇలా నవ్వుతూ ఉంటాడు. ఇక స్టాఫ్ మెంబర్స్ అలా చూస్తూ ఉంటుంటే, "రేయ్ మీ పని మీరు చేసుకోండ్రా" అని చెప్పేసి ఇంక ఊజిన్ అయితే అలా చెప్తాడనమాట. ఇంకా ఊజిన్ అయితే హీరో దగ్గరికెళ్ళి, "ఏంటి తను చెప్పింది నీకేమైనా అర్థమైందా" అంటే, అర్థమైంది మచ్చా లైట్‌గా అదే" అని చెప్పేసి ఇంకా హీరో అంటాడనమాట. ఊజన్ అయితే రొయ్యి దగ్గరికెళ్ళి, "రే నిజంగా నీకు కాళ్ళు నొప్పిగా ఉందారా? ఇప్పుడు దాకా నేనేస్తుంది నీకు నొప్పి రాలేదా?" అని చెప్పేసి అనంగానే, "అయ్యో! నొప్పి" అని చెప్పేసి రొయ్యి అన్నాడనమాట. ఇంకిక్కడికొచ్చేస్తే హీరో అయితే కొన్ని ఆటిల గురించి చెప్పేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తాడు. వెళ్తూ ఇంకా హీరోయిన్‌తో ఏమంటాడంటే, "నువ్వు వీడియో ఎవిడెన్స్ కూడా తీసుకో" అని చెప్పేసి ఇంక హీరోయిన్‌కి చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తాడు. ఇంకా ఈ యాక్ట్రెస్ ఏమో హీరోయిన్‌తో మాట్లాడుతుంది. ఏమనంటే, నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. నా బాధ ఎవరికీ చెప్పుకోలేను కదా! అందుకే నీకు చెప్తున్నాను. నువ్వైతే ఎవరికీ చెప్పవని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేంటంటే నేను కొన్ని రోజుల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్‌లో ఒక డ్రామా తీశాను. ఆ డ్రామాలో చాలా అంటే చాలా సక్సెస్ అయ్యాను. అప్పుడు ఒక పార్టీలోని నా ఎక్స్ హస్బెండ్ నన్ను కలిసాడనమాట. ఫస్ట్ టైమ్ తనని నేను మీట్ అయ్యాను. అలా మా ఇద్దరి మాటలు పెరిగి మా ఇద్దరికి లవ్ అనేది క్రియేట్ అయింది. మేమిద్దరం లవ్ చేసుకున్నాము. లవ్ చేసుకున్న తర్వాత తను నన్ను యూఎస్ఏలో మ్యారేజ్ అయితే చేసుకున్నాడనమాట. ఇది నేను హీరోయిన్‌గా అవ్వటంకి ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. అదేంటంటే కొన్ని రోజుల దాకా అంటే కొన్నేళ్ళ దాకా మ్యారేజ్ అయితే చేసుకోకూడదు ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. బట్ నేను దాన్ని కూడా వద్దనుకుని నేను తినైతే మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళకి తెలియకుండా. బట్ మా ఇద్దరి ఫోటోస్ అనేయి కొన్ని రోజులకి చాలా అంటే చాలా వైరల్ అయినాయి. అప్పుడు నేను తిను మ్యారేజ్ చేసుకున్నానని కూడా కొంతమందికి తెలిసింది. అప్పుడు కంపెనీ వాళ్ళైతే ఫోన్ చేసి ఏమన్నారంటే, "నువ్వు ఇలా చేసావు కాబట్టి హీరోయిన్‌గా కూడా నీకు ఛాన్స్ అనేది రాదు. అది గుర్తుంచుకో" అనంగానే వీళ్ళిద్దరి గురించి బయట వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఇదంతా వీళ్ళ హస్బెండే ఇదంతా చేసుంటాడు. ఇంత బాధపడింది కాబట్టే అందుకే ఇప్పుడే ఎలాగైనా డైవర్స్ కావాలి అని చెప్పేసి ఇంక
మన యాక్ట్రెస్ అయితే చెప్తూ ఉంటుందనమాట. ఇంక ఈ బాధంతా మన హీరోయిన్ విని, హీరోయిన్ కూడా కొంచెం బాధపడుతుంది. ఇంకా ఎవిడెన్స్ అయితే తీసుకొని ఎళ్లి ఒక చోటైతే కూర్చుందనమాట. ఇంక కూర్చొని వాళ్ళ సిస్టర్ గురించి ఆలోచిస్తుంది. అంటే ఆల్రెడీ వాళ్ళ సిస్టర్‌కయితే మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. అయితే అప్పుడు తనైతే ఇప్పుడు డివోర్స్ తీసేసుకుంది. ఎందుకక్క తీసుకున్నావు అంటే తను మంచోడు కాదు అని చెప్పేసి ఇంకా అయితే అంటుందనమాట. ఇదంతా హీరోయిన్ అయితే గుర్తయితే తెచ్చుకుంటుంది. ఇంకా ఇక్కడ మన హీరో అయితే వస్తాడు. హీరో వచ్చి, "ఏంటి నువ్వు ఇంకా వర్క్ చేస్తున్నావు? ఇంక ఇంటికి వెళ్ళవా?" అనంగానే అప్పుడు హీరోయిన్ ఏమో, "లేదు బాస్ కొంచెం వర్క్ ఉంది" అనంగానే, "లేట్ నైట్ ఇలా వర్క్ అయితే చేయకూడదు. ఇలా చేస్తే హెల్త్‌కి ఇంపాక్ట్ అయితుంది. నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరో అలా అంటాడని ఇంక హీరోయిన్ కూడా మొత్తం ఆహ్, ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతుంది హీరోతో. ఇదంతా ఫెయ్యి చూసి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే, "రోజు నైట్ ఆ బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే నాకు చాలా అంటే చాలా బోర్ కొడుతుంది బాస్" అని చెప్పేసి అనంగానే అప్పుడు హీరో అంటాడు, "సరే నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఆ సాంగ్ పాడుతున్నావు అనుకో, నేను రోజుకి 2 క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తూ ఉంటాను" అనంగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంకా అలా అయితే ఒప్పుకుంటుంది. ఇంక ఇక్కడితో అయితే ఎపిసోడ్ 5 కంప్లీట్ అయితుంది. బాయ్ బాయ్.